మళ్ళీ అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మెయిన్ ఎక్కువ మంది తాగి కూడా ఎక్కుతా ఉంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ అంటే మీరు దారుణమైన సిచ్యువేషన్ ఎక్కువ ఎప్పుడు ఫేస్ చేశారన్న? దారుణమైన అంటే మనకు నైట్ టైమ్ లో ఈ పబ్బులకి వెళ్ళి ఇట్లా వస్తా ఉంటారు, మనకు జూబ్లీస్ బంజారా సైజ్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇక బాగా తాగి ఉంటారు వాళ్ళు, కనీసం నిలవలేని పరిస్థితిలో ఉంటారు, అయినా క్యాబ్ బుక్ చేసుకుంటారు, వచ్చి ఎలాగో ఫ్రెండ్స్ క్యాబ్ లో దుబ్బేస్తారు. ఇక వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేయాలి ఏం చేయాలి మేము ఆ లొకేషన్ చూసుకుంటూ పోయి మళ్ళీ వాళ్ళ గెరెట్ కమ్యూనిటీ ఉంటే వాళ్ళ సెక్యూరిటీకి చెప్తే వాళ్ళు ఆ పలానా ఫ్లాట్ అని చెప్తే వాళ్ళ లిఫ్ట్ దగ్గర మరి మేము దించి మరి వాళ్ళకి హెల్ప్ చేసి వస్తాము. లిఫ్ట్ దగ్గర వరకు ఇట్లా వాళ్ళకు దించి చెప్పి వచ్చేస్తాము. అలాంటివి ఇట్లా చాలా ఫేస్ చేస్తాం అన్నమాట. చాలా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అన్న. అలాగే ఇప్పుడు ఇంత నైట్ టైమ్ లో ఇంత వర్షంలో కూడా మీరు అంటే ఇది అసలే వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వర్షాలు కూడా చాలా పడుతూ ఉంటాయి. ఈ వర్షంలో కూడా మీరు అంటే బుకింగ్స్ చేసుకొని అంటే ఇంత చేస్తూ ఉంటారు కదా, సో మరి అలాంటి టైంలో ఇలా మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఏంటంటే వర్షంలో నడపడానికి ఒక్కోసారి కొన్ని రోడ్లు బాగుండవు, కొన్ని ఏరియాల గుంతలు అవి ఉంటాయి, ఒక్కోసారి మాకు వెహికల్ టైర్ పంక్చర్ అవుతుంది, అలాంటివి ఇట్లా ఇబ్బంది ఉంటాయి. అయినా మేము ఇక సర్వీస్ చేస్తూ ఉంటాము. వర్షం ఉన్నా ఏదున్నా మేము డ్యూటీలు మేము ఉంటూనే ఉంటాము. కస్టమర్ కి సర్వీస్ చేయడమే పని. ఆ నైట్ టైంలో కానీ కొన్ని ఏరియాలో అయితే చాలా నీళ్లు నిండిపోయి ఉంటాయి, చాలా అక్కడ ఇబ్బంది అవుతుంది మాకు. అప్పుడు కూడా మళ్ళీ మీకు అంటే ఆ బుకింగ్ కి అంత అయినంత మనీ మీకు మళ్ళీ సేవింగ్స్ అని అట్లా ఈక్వల్ అవుతూ ఉంటది అంటే మీకు కొంచెం సేవింగ్స్ మిగులుతా ఉంటాయా? మిగిలడం అంటే ఇక ఎక్కడైనా వెహికల్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ రోజు డబ్బులు మొత్తం మాకు అక్కడే పోయినట్టే. ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా మాకు వెహికల్ టైర్ పంక్చర్ అయినా టైర్ పలిగిపోయినా దానికి ఒక 500-600 ఖర్చు అయిపోతాయి. మాకు వచ్చేదే 800, అందులో 500-600 ఖర్చు అయిపోతాయి. ఇక మాకు మిగిలేదు ఏముండవు. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది అన్నట్టు. ఈ కార్లు కొనడానికి ఇట్లా మేము గోల్డ్ కానీ ఏది కానీ తాకట్టు పెట్టో అప్పు తెచ్చో ఈఎంఐలో కొంటాము. అది చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. మీరు ఇంత మందిని అంటే ఇప్పుడు రోజు ఎంతో వేల మందిని అంటే మీరు మీ జర్నీలో ఎన్నో వేల మందిని అయితే చూసుంటారన్న. సో ఈ మందిలో మీరు ఎప్పుడైనా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారా అంటే ఎవరితో నన్ను ఇబ్బంది ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా అన్న ఇప్పటికి? అట్లా ఇబ్బంది అంటే నేను ఫేస్ చేసింది అయితే ఏం లేదు, కానీ మాకు కొందరు ఫ్రెండ్స్ అయితే ఫేస్ చేసారు. ఇక తాగి ఉంటారు, ఎక్కడో దూరం అవుటర్ రింగ్ రోడ్ అయిపోయి ఎటో తీసుకెళ్లిపోయి కొట్టి డ్రైవర్ ని కొట్టి ఇంకా డబ్బులు లాక్కోవడము, సెల్ ఫోన్ లాక్కోవడం, అలాంటివి చేసినవి చాలా మేము చూసినాం. తెలిసిన వాళ్ళకి కొందరికి అయినాయి డ్రైవర్లకి. అలాగే ఇట్లా జరుగుతూ ఉంటాయి, కొడతారు తాగి. ఇక ఏమైనా చెప్పినా మనము వినరు వాళ్ళు. అలా ఉంటుంది ఈ నైట్ టైంలో. అని ఇప్పుడు మీరు అంటే నార్మల్ మనం చూసుకున్నట్లయితే ఫ్యూయల్ రేట్లు కూడా కొంచెం పెరిగినాయి. మరి మీకు ఏమైనా అట్లీస్ట్ ఆ ఫ్యూయల్ ని అంతా దానికన్నా కొంచెం పోయినా కానీ కొంచెం మిగులుతా ఉంటాయి అన్న మీకు? ఫ్యూయల్ రేట్లు అంటే దాన్ని బట్టి చూస్తే మాకు వచ్చిన ప్రతి బుకింగ్ కి ఏంటంటే ఈ ఓలా ఊబర్ కానీ ఈ యాప్ సర్వీస్ లో వాళ్ళ కమిషన్ తీసుకుంటాయి. వాళ్ళ కమిషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము పొదసానం అంతా కష్టపడింది వాళ్ళకి కట్టుడే అవుతుంది. ఎందుకంటే వెహికల్ మాది, ఫ్యూల్ మాది, డ్రైవర్ మేమే, మొత్తం కష్టపడింది మేమే. వాళ్ళు ఒక యాప్ సర్వీస్ మా కోసం ఇచ్చి మా దగ్గర నుంచి చాలా కమిషన్ అనేది చాలా ఎక్కువ వరకు తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ యాప్ కమిషన్ ఒకటి కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది. లేదంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ గారు ఏదైనా ఆలోచన చేసి ఒక యాప్ విధానం చేస్తే గవర్నమెంట్ తరఫు నుంచి తక్కువ కమిషన్ కి డ్రైవర్లకు అందరికి ఇట్లా బాగుంటుందని అనుకుంటున్నాం మేమైతే. మీరు అంటే ఇంతసేపు వర్క్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎంతో బాగాలేకపోతే మాత్రం ఇంత వర్క్ చేయారన్న. సో నార్మల్ అంటే మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ఇక మా పాప ఒక బాబు ఉన్నాడు. పాప అయితే కాలేజ్ చేసినావు ఇప్పుడు. మా మిస్సెస్ అయితే హౌస్ వైఫే, ఆమె ఏం చేయదు, ఇంటి దగ్గరనే ఉంటుంది. ఈ బాబుకి ఇట్లా స్కూలు, ఇక బాబుకు స్కూల్ ఫీజులు అవి కట్టాలి, అవి ఇక మొత్తం నా పైనే భారం ఉంటుంది. కాబట్టి ఇక నేను కష్టపడాలి తప్పదు. ఇక ఇంకా ఒక 2 గంటలు 4 గంటలు ఎక్కువ కష్టపడితే ఇంకేమన్నా వస్తాయేమో డబ్బులు ఖర్చులు, కానీ మేము ఇక కష్టపడతాం.